బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తాను కదా, ప్రతిరోజు తప్పకుండా, అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వను నేను. సో నిన్న సంజన గారిని వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఆమె వెళ్ళిపోమన్నారు, పర్లేదని ఆలోచించుకోమంటే నేను మాత్రం వెళ్ళిపోతే నాకు వద్దు అంటున్నారు. బట్ ఈయన ఎందుకు ఉంచేయాలనుకున్నారు బిగ్ బాస్ వాళ్ళని? అంటే తన వల్ల కొంచెం కంటెంట్ అనేది ఉంది, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సంజన దగ్గర కొంత కంటెంట్ ఉంది. అంటే దీన్ని కూడా ఒక టీఆర్పీ మార్గంగా వాళ్ళు యూజ్ చేసుకున్నారని చెప్పుకోవాలి. నిజానికి సంజన గారు వెళ్ళిపోతా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కష్టపడి వచ్చా, నేను దీని తప్ప నాకు వేరే ఏమీ లేదు, నేను నా మీద పడ్డ ఒక మచ్చని నేను తుడుచుకోవడానికి వచ్చా అని చెప్పారు. నాగార్జున చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి నేను ఉంటానని చెప్పింది. కానీ మళ్ళీ తర్వాత ఈ నలుగురిని ఎప్పుడైతే మళ్ళీ మీరు మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఉంచమంటే ఉంచుతాను, మీరు తీసేయమంటే తీసేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. ప్రతిసారి వాళ్ళ నలుగురిని తీసుకొచ్చే సంజన దగ్గర రుద్దడం అనేది నిజానికి జనాలు అయితే పంపించట్లేదు కదా. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ నలుగురిని ఎందుకు అడిగారంటే వాళ్ళే త్యాగం చేసి ఇంట్లో పంపించారు కదా. సో ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా జరిగింది కదా, ఇప్పుడు మీరే బాధ్యులు. సో మీ ఒపీనియన్ చెప్తే వాళ్ళు వదిలేరు అనమాట, మీరు ఎంత త్యాగం చేశారు కాబట్టి. అవునండి. సో అది మీకు కరెక్ట్ అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నలుగురు త్యాగం దేనికి చేశారు? జనాలు అయితే బయటికి పంపించడానికి సంజనాన్ని బయటికి తీసుకెళ్లలేదు కదా. బిగ్ బాసే తనను ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి తిను మళ్ళీ కావాలి అంటే మీరు సాక్రిఫైస్ చేయాలి అని చెప్పారు. సంజన వచ్చి నాకు సాక్రిఫైస్ చేయండి, లేకుంటే జనాలు బయట ఓటింగ్ ద్వారా సంజన వెళ్ళిపోతే వీళ్ళ నలుగురు యొక్క ఒపీనియన్ కావాలి, వీళ్ళ యొక్క త్యాగాలు కావాలి అని చెప్పేసి జనాలు చెప్పాల. బిగ్ బాస్ కంటెంట్ అది. జనాలను మనం పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళెవరు? వాళ్ళ యొక్క ఒపీనియన్ తో ఈ సంజన ఉండాలి అని చెప్పడానికి కూడా బిగ్ బాస్ నిర్ణయం కరెక్ట్ కాదు. మరి రీతు గారిని అలా మాట్లాడింది కదా, అది కరెక్ట్ అనిపించిందా? అందులో జరుగుతుందే చెప్పింది కదా. తను జరగంది మనము 24/7 చూసే వాళ్ళు ఉంటారు, 1 hour లైవ్ చూసే వాళ్ళు ఉంటారు. అందులో జరుగుతుంది కదా, ప్రతి ఒక్కరికి తెలుసు అందులో ఏం జరుగుతుంది, రీతు ఏం చేస్తుంది, డెమన్ పవన్ ఏ విధంగా మాట్లాడుతుంది, తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, తిన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది అందరం చూస్తున్నాము. నామినేషన్ లో ఎందుకు చెప్పాలి? తన పాయింట్, తన హైలైట్ కావాలంటే ఎక్కడ చెప్పాలి, తనని ఎక్కడ కనబడినట్లేదు కదా. మరి ఎగ్జాక్ట్లీ, ఎవరైనా సరే అందులో ఉన్న వాళ్ళు హైలైట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంది? నామినేషన్స్ లో వాళ్ళు హైలైట్ అవ్వాలా. నామినేషన్ జరిగేటప్పుడే వాళ్ళు మాట్లాడాలా. ఉన్న ఒక 1 hour ని టీఆర్పీ వీక్ మొత్తం ఒక రేంజ్ లో ఉంటే నామినేషన్ రోజు ఇంకొక రేంజ్ లో ఉంటది. ఎవరికైనా ఉంటది. నాకు కనుక ఒక 10 మంది ముందు ఒకరు తప్పు చేస్తే వాళ్ళకి పాయింట్అవుట్ చేసి మాట్లాడాలా, వాళ్ళ గురించి నేను తప్పు చెప్తేనే కరెక్ట్ గా ఉంటది అని ఆలోచన చేస్తారు. పక్కకు పోయి తీసుకుపోయి బుజ్జగించడానికి ఆమె ఎవరు? ఆమె విన్ అవ్వడానికి వచ్చింది. మీరు మాత్రం విన్ అవ్వడానికి రాలేదా? మీరు మాత్రం చేస్తుంది నామినేషన్ లో. మరి పక్కకెళ్ళి వాళ్ళు నాతో మాట్లాడలేదు, వీళ్ళు నాతో సరిగ్గా లేరు, వీళ్ళు నన్ను గేమ్ లో సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు పక్కకెళ్ళి వీళ్ళు కూడా చెప్పొచ్చు కదా. చెప్పలేదు కదా, నామినేషన్స్ లోనే పెడుతున్నారు కదా. ఏ పాయింట్ అయినా నామినేషన్ లో పెట్టడం తప్పు కాదు. సంజన చేసింది కూడా తప్పు కాదని నా ఒపీనియన్. ఓకే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ ని అడిగారు, అందరి ఒపీనియన్ అడిగారు. మాకు అంత ఇండక్షన్ గా పట్టుకున్నారని చెప్పి అనిపించలేదు మేడం అని చెప్పి అన్నారు. అది మీ ఒపీనియన్ లో ఏంటి? నిజానికి డిమాండ్ పవన్ చాలా కల్మషం లేని పర్సన్ అండి, డౌన్ టు ఎర్త్. తను మనలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళిన వాడే. సెలబ్రిటీ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఏదో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా కొంచెం తన యొక్క ప్రతిభను చూపించుకుంటూ తన పైకి వచ్చిన వ్యక్తి. అంత అరగెంట్ అయితే అతను కాదు. కళ్యాణ్ తో పోల్చుకుంటే పవన్ అయితే అరగెంట్ కాదు. తను చాలా చూసి ఆచితూచి మాట్లాడతాడు. ఇంకొక విషయం చెప్పాలంటే డిమాండ్ పవన్ తనకి ఏమి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిష్పక్షపాతుడు అనమాట. తనకి ఏ విధంగా నేను ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా చేయాలి అని ముందు ప్రీ ప్లాన్ ఉండడు. ఆ రీతు చెప్తుంటే కూడా అరే ఇది కాదురా బాబు ఇది అన్న కూడా ఆయన బ్రెయిన్ ఎక్కడనో ఆలోచిస్తుంటది. ఎప్పుడు బల్బేలు కదా తొందరగా అతనికి. అలాంటి అతను ఒక పర్సన్ మీదకి వెళ్ళి గల్ల పట్టుకొని ఆ మెడ మీద చేసే అంత ఉన్నది అని నేనైతే అనుకోవట్లేదు. తను చేసింది కూడా కరెక్టే. కళ్యాణ్ గారు కుర్చీలో అనేయడం, అంతసేపు ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ అంటారా? కళ్యాణ్ దే రాంగ్ అని చెప్తున్నాను నేను. డిమాండ్ పవన్ తో పోల్చుకుంటే కళ్యాణ్ దే రాంగ్. కళ్యాణ్ ఏంటి, ఇన్ని రోజుల నుంచి లేని అరగెంట్, ఇన్ని రోజులు లేని కోపాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాడు ఫైనల్ టైంలో? అంటే తనకు తెలుస్తుంది కదా నేను ఎక్కడ హైప్ అవుతున్నాను, ఎక్కడ హైప్ అవ్వట్లేదు అని. ఒక మనిషి తన మీద తన ఎస్టిమేషన్ వేసుకోగలడు. తన ఎస్టిమేషన్ వేసుకొని చెప్తున్నాడు కాబట్టి తను ఏ విధంగా నేను హైలైట్ అవుతానని చేస్తున్నాడు. కూర్చుని అనాల్సినంత అవసరం లేదు. నువ్వు నీ ఫ్రెండ్, మళ్ళీ నీకు ఎనిమి కాదు. ఒక పర్సన్ మీద కోపం ఉంటే నువ్వు పక్కకెళ్ళి చెప్పుకోవచ్చు అని మనం మాట్లాడుకున్నాం. పక్కకెళ్ళి చెప్పకుండా అతను కూడా కూర్చుందని చెప్తున్నాడు కదా. అంటే ఆయన కుర్చీ తగ్గింది డిమాండ్ పవన్ వాళ్ళు అంటున్నారా? అంతే కదా. అతను రీతుకి, డిమాండ్ పవన్ కి, సంజనాకి ఈ యొక్క ఇన్సిడెంట్ లోనే తన ఆరోగ్యం అనేది చూపిస్తున్నాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తన పర్సనల్ గా వచ్చినప్పుడు తను మాట్లాడతలేడు. పక్కన వాళ్ళ విషయాల్లో కళ్యాణ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. సో ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి తనుజ గారు కెప్టెన్ మొన్న అయ్యారు కదా ఈయన ఆర్మీ కళ్యాణ్ గారు.
సో ఆ విషయంలో నువ్వు కెప్టెన్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా బాధపడతాను. మీ అమ్మగారు ఎంత బాధపడతాను నాకు తెలియదు. మీ అమ్మగారి కంటే నేను ఎక్కువ బాధపడతాను. అది మీరు ఎలా చూస్తున్నారు? అదే వచ్చింది ఇంట్లో సావేందంటే, ఇంట్లో వాళ్ళని వదిలేసిపోయి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ అంటున్నారు. దివ్య భరణి గారితో ఏమన్నది, నా ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నువ్వు ఎక్కువ అంది, నా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అంది. ఈ తనుజ వచ్చేసి మీ అమ్మన్న బాధపడుతూ నేను బాధపడదు, అమ్మ కంటే ఎక్కువ బాధపడతాను. జస్ట్ ఉన్నది 70 days. 70 days లో నువ్వు అమ్మ కంటే ఎక్కువ అనేది ఏమి ఉండదు కదా. నువ్వు ఆ వర్డే వాడకూడదు. తల్లిని తీసుకురావడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజని తల్లితో పోల్చుకొని నేను అంతకంటే ఎక్కువ బాధపడ్డా. జస్ట్ కెప్టెన్సీ టాక్స్ కి తను కెప్టెన్ అవ్వడం కోసం ఏమో బాధపడుతుందంట. అది తల్లితో పోల్చడం. అసలు తనుజ అంత ప్రీ ప్లాన్ గా మాట్లాడడం ఆ బిగ్ బాస్ హౌస్ లో ఇంకెవరు మాట్లాడరు. తనుజ తర్వాత ఎవరైనా మాట్లాడడానికి. సో ఇప్పుడు మొన్నటి వరకు తనుజ గారికి హైప్ ఉండింది బయట. ఇప్పుడు కళ్యాణ్ గారికి వచ్చింది. సో నెక్స్ట్ ఇంకెవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాను నేను. ఛాన్సెస్ ఇమ్మాన్యుయల్ కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను 3 times కెప్టెన్ అయ్యాడు. ప్రతి ఒక్కరికి ఫుల్ టై ఇస్తున్నాడు. తను ఆడే ప్రతి ఒక్క గేమ్ లో 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ తో చేస్తున్నారు కదా. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎవరు కెప్టెన్ అయింది లేదు ఇప్పటి వరకు. నిన్నగాక మొన్న చూసుకుంటే కళ్యాణ్ కూడా అయింది ఎవరి వల్ల? తనుజ వల్ల. డెమాన్ కి దెబ్బ తగిలినప్పుడు మరి తనుజ ఆపుండొచ్చు సంచాలక తను ఆపాలి, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. చేయలేదు. ఎందుకు? తన మైండ్ లో ఎవరు అవ్వాలి? కళ్యాణ్ అవ్వాలా. సో అక్కడ సపోర్ట్ ఉంది కదా. కానీ ఇప్పటి వరకు సపోర్ట్ లేని పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇమ్మాన్యుయల్ 3 times కెప్టెన్ అయ్యాడు అని అంటే తనకి ఎంత కెపబిలిటీ ఉంటే కెప్టెన్ అవుతాడు. తనకి అంత కావాల్సినంత కంటెంట్ ఉంది. తను కామెడీ చేయగలడు, తను ఫైట్ చేయగలడు, తనకు కావాల్సినంత కంటెంట్ ఇవ్వగలడు బిగ్ బాస్ కి. బట్ ఎందుకు ఇమ్మాన్యుయల్ గారు టాప్ లో ఉండలేకపోతున్నారు? వీళ్ళిద్దరే ఎందుకు లేకపోతున్నారు? నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారము తనుజ పిఆర్లను పెట్టుకొని వచ్చిందండి పక్క. తను కావాల్సినంత మందిని పిఆర్లను పెట్టుకొని ఆమె కామెంట్లు, ఒక కామెంట్ ఓపెన్ చేస్తే తనుజది 10 కామెంట్లు వస్తున్నాయి. ఆమె కావాల్సినంత మందిని పిఆర్లను పెట్టుకుంది. కళ్యాణ్ అంటారా, ఇంతకుముందు ఒక ఆయన వచ్చి నేను రైతు బిడ్డని అన్నా అని మొత్తుకున్నాడు. ఆయన పోయిండు. ఇప్పుడు కిసాన్ పోయిండు కదా, జవాన్ వచ్చిండని మన జనాలు పట్టుకున్నారు. ఏంది? ఒక సింపతి కార్డు యూజ్ చేస్తున్నారు. ఎవరైతే ఏంటంటే ఒక జెన్యున్ పర్సన్ విన్ అవ్వాలా. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు విన్ అవ్వాలి. అంతే తప్ప గానీ రైతునని, నేను ఒక ఆర్మీ పర్సన్ అని, మరి రేపు ఇంకొక ఇంట్లో నుంచి ఒక టీచర్ వెళ్తారు, ఇంకో డాక్టర్ వెళ్తారు. మరి డాక్టర్ అని చెప్పేసి ఎందుకు విన్ చేస్తలేరు? ఒక టీచర్ అని చెప్పేసి ఎందుకు విన్ చేస్తలేరు? ఇట్లనే ఉంటది. ఇంకా కామన్ మ్యాన్ అని చెప్పి ఎవరినో ఒకరిని తీసుకురావడము, వాళ్ళని హైలైట్ చేయడము, కామన్ మ్యాన్ లను తీసుకోపోతే టీఆర్పీ పెరుగుతుందని వాళ్ళు ఆలోచన చేయడము. అది కాదు. మనం ఏం నేర్పిస్తున్నాం బిగ్ బాస్ నుంచి? ఒక జెన్యున్ పర్సన్, ఒక 15 మంది ఒక ఫ్రెండ్స్ మనం ఉంటాము. ఫ్రెండ్స్ కలిసి ఉన్న వాళ్ళం ఒక 1 hour కలిసి ఉన్నప్పుడు అందులో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగినా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు 90 రోజులు కలిసి ఉంటున్నారు అంటే దాంట్లో ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటున్నారు. దాన్ని చూపించాలి తప్ప కానీ దాన్ని తప్ప మిగతాదంతా టీఆర్పీ కోసం చూపించడం కాదు కదా. దాన్ని చూపించకుండా మిగతా వాడిని అంతా చూపించడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. సో ఫైనల్ గా కప్ ఎవరు అని చెప్తారు? ఫైనల్ గా కప్పు ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటారు మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ప్రకారం పక్కా 100% కి 200% ఇమ్మాన్యుయల్ కప్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కామెడియన్ జస్ట్ కామెడీ చేయడానికి, హౌస్ ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మన ఇంట్లో వాళ్ళని, మనం చూసిన వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికే కాదు. ఒకసారి గెలిపించి చూడండి. ఎందుకంటే వాళ్ళలో టాలెంట్ ఉంది. టాలెంట్ ని గుర్తించాలి కదా మీరు. జస్ట్ ఏదో అందంగా ఉంది అని తనుజాని చేయడము, లేకుంటే ఆర్మీ పర్సన్ అని చెప్పేసి కళ్యాణ్ చేయడం కాదు కదా. వాళ్ళ కెపాసిటీని, కేపబిలిటీని పట్టుకొని వాళ్ళని విన్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇమ్మాన్యుయల్ మాత్రం 100% విన్నర్ క్యాండిడేట్ అండి. రన్నర్ కళ్యాణే అవుతే బాగుంటది ఇంకా. ఎందుకు అంటే ఓకే, ఇప్పటి వరకు చూసుకున్న వాటిలో నా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటున్నాను. డెమాన్. ఎందుకంటే డెమాన్ కూడా చాలా, ఆయన ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు, ఎందుకు నాకు అనవసరమైన విషయాలు నేను తలదూర్చడం, ఒక రీతి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో తను కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు.